సిటీ న్యూస్కు స్వాగతం. జూన్ 4వ తేదీన నిర్వహిస్తున్న వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేయాలని వైసీపీ రూరల్ నాయకులు పిలుపునిచ్చారు. జూన్ 4వ తేదీన నిర్వహిస్తున్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని వైసీపీ రూరల్ నాయకులు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనందుకు నిరసనగా వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల హామీలు అమలుపరచకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు జూన్ 4వ తేదీన చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వారు వెల్లడిస్తూ జూన్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు సమీపంలోని వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలపనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఉత్తర మండల నాయకులు మట్టా మోహన్ నాంచారయ్య, ఎం బాబురావు, జువ్వా నాగరాజు, గడిదేసి డేవిడ్ రాజు, పిప్పళ్ల నాగబాబు, వన్నెంరెడ్డి రామకృష్ణ, గోపు మురళి, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తారీఖుకి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలని, జనాలని, పేద ప్రజల్ని అందరినీ కూడా దగా చేసి నమ్మించి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ప్రభుత్వంలోకి వచ్చాక అన్ని వర్గాలను కూడా నట్టేట ముంచేసి ఇవాళ దగా పరిపాలన అందిస్తున్నారు. ఒక రైతులను కానివ్వండి, ఒక విద్యార్థులను కానివ్వండి, మహిళలను కానివ్వండి, అట్లాగే నిరుద్యోగులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ప్రతి వర్గాన్ని వాలంటీర్లు నమ్మి మోసం చేయించారు. 10,000 పెంచుతామని, 10,000 చేస్తామని. ఇవాళ రైస్ వ్యాన్లు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు మొత్తం రైస్ డిస్ట్రిబ్యూట్ చేసేది వాళ్ళని కూడా తీసేశారు, నోటు కట్టు కుడి కొట్టేశారు. రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి వర్గాన్ని కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసి సంవత్సర కాలంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. రేపు జూన్ 4వ తారీఖున మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 4వ తారీఖు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సిగ్గుపడే విధంగా నిరసన కార్యక్రమాన్ని మండల రెవెన్యూ ఆఫీస్ వద్ద చేపట్టాకి తర్వాత రేపు జూన్ 4వ తారీఖు సంవత్సర కాలం అవస్తోంది. మన ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల చేత వెన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, కానీ ఈ విధంగా కక్ష తీర్చుకునే పద్ధతిలో నడవకూడదని మా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే రేషన్ వ్యాన్లు తీసేసి నెత్తి మీద మూటలు మోసే వరకు ఈ ప్రభుత్వం మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. అలాగే వితంతు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండగా భర్త చనిపోతే నెల 15 రోజులకి పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు మా ప్రభుత్వం చేసింది. ఈరోజు సంవత్సర కాలం అవుతూ ఉండడం కూడా ఇంతవరకు కూడా ఒక్క వితంతువుకి పెన్షన్ ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలాగో నాయకుల మీద కక్ష తీర్చుకుంటున్నారు, కానీ అదేవిధంగా ప్రజల మీద కూడా కక్ష సాధింపులు కూడా గురవుతున్నారు ప్రజలు. దీన్ని మానుకోవాలని చెప్పి మా విజ్ఞప్తి. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా మా కార్యక్రమం చేయబోతున్నారు. దానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా అందరూ భాగస్వాములు అయ్యి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంటికి ప్రతి విద్యార్థి కూడా డబ్బులు వేస్తానన్నారు, అది శూన్యం. రెండోది బస్సు ఎక్కగానే నువ్వు ఆ మహిళలు బస్సు ఎక్కగానే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు తిరగని రాష్ట్రం మొత్తం నేను డ్రైవర్ని అవుతాను, మీరు మహిళలు విజయవంతంగా తిరగవచ్చు అని చెప్పి చేశాడు. ఇంతవరకు కూడా అది అమలు చేయలేదు. అంతే తప్ప మరి పిల్లలు బయట రాగానే 18 సంవత్సరాలు నిన్న ప్రతి పిల్లకు కూడా 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాటి వరకు కూడా దాని మాట ఊసుకోలేదు. వాళ్ళని కూడా మాయ చేశాడు. అంతేకాకుండా మరి విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కానీ, మరి 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు మరి పెన్షన్ ఇవ్వటంలో కానీ, అంతేకాకుండా మరి వాళ్ళ చూస్తే ఆరోగ్యశ్రీ దాన్ని అరకొరగా నిధులు ఇవ్వటంలో కానీ అన్ని రకాలకు కూడా రైతు భరోసా ద్వారా ఇచ్చే డబ్బులు కూడా రైతుకి ఇవ్వకుండా వానికి వెన్నుపోటు పడటంలో కానీ, రైతుకి ఇప్పటి వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ, అధిక సరసమైన ధరలు కానీ, తర్వాత పంటలు పండించడానికి రైతుకి పెట్టుబడి సాయం కింద ఇచ్చే రూపాయి ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాకుండా మేము 20,000 రూపాయలు
రైతు భరోసా ద్వారా ఇస్తామని చెప్పడం జరిగింది. అధికారంలో రాగానే సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ ఊసే లేదు. మరి ఆగస్టు 15వ తారీఖు నుంచి పెడనలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెడన పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, దేవతా హోమాలు, మండపారాధన, స్వామివారి ఆవిర్భావం, స్వామివారి అభిషేకం తదితర పూజలు శివశ్రీ ఐలూరు జైకిషోర్ ఆధ్వర్యంలో జరిగాయి. అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కొసనం వెంకట సత్యనారాయణ, కరుణకుమారి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని పెడన నియోజకవర్గ వైసీపీ నాయకులు ఉప్పలరాము అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పలరాము అన్నారు. పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో రాము వెన్నుపోటు దినం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 4వ తారీఖు నాడు మరి మన ప్రీతం నాయకుడు, మన పార్టీ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే ప్రజలందరితో కలిసి మరి నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేపట్టమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఈ జూన్ 4వ తారీఖు నాడు పెడన నియోజకవర్గం 4 మండలాలు కృత్తివెన్ను, బంటిమిల్లి, పెడన మండలం, పెడన పట్టణం, అట్లాగే గూడూరు మండలం, ఈ 4 మండలాలు పట్టణం నుంచి కూడా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో, మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖు నాటికి సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని, అబద్ధాన్ని మరి ఆ రోజున వెన్నుపోటు దినంగా భావించి మరి అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని, మరి అంటే పాల్గొనేది దేనికోసం అంటే ఆయన చేసిన మోసాలని ప్రజలకి వివరించి మరి ఆయన ఇచ్చిన హామీలని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి అని ఆయనకి జ్ఞాపకం చేయడానికి, గుర్తు చేయడానికి. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొనాలని చెప్పేసి అని మరి ఆవేళ 4వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ కార్యాలయం నుంచి మనం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పేసి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. ఈ నెల 4వ తేదీన నిర్వహించే వెన్నుపోటు దినం జయప్రదం చేయవలసిందిగా అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించే వెన్నుపోటు దినం జయప్రదం చేయాలని అవనిగడ్డ వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు కార్యాలయంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమంపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తమ తప్పు తెలుసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వివిధ రంగాల్లో కార్మికులతో కలిసి అవనిగడ్డలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయనున్నట్లు వివరించారు. మన రాష్ట్రంలో రిజల్ట్ వచ్చి 4వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. ఆ రోజు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి, రైతు భరోసా, ఉచిత బస్సు, అనేక రకాలైన పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు, శ్రీలంకలాగా అయిపోద్దని చెప్పి అన్ని వాగ్దానాలు చేసి అన్ని ఇస్తానని చెప్పి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఖజానా డొల్లా, అందుకని ఇవ్వలేకపోతుంది చెప్తారు. అది ముందే తెలుసు కదా ఆయనకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీద అలరి బిగించేసిందే ఖజానా డొల్లా. ఇవన్నీ తెలిసే ఆయనకి ఏంటంటే ఎన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఎట్లయినా ఎవరినైనా మోసం చేసి, మొదటగా ఆయన మోసం పెద్ద మోసం ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఎన్నిపోటు కలిసి అధికారంలో, ఆ ఎన్నిపోటు దూరంతోనే ప్రతిసారి అధికారంలోకి రావడం. ఈసారి కూడా ప్రజలందరినీ మోసం చేసి ఎన్నిపోటు కలిసి అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ధాన్యం రైతాంగం నడ్డి విరిగిపోయింది. పంటలు బాగా పండినా గిట్టుబాటు ధర లేదు. ఆ గిట్టుబాటు ధర ఎంత లేదంటే చెప్పడానికి వీళ్ళు 2200కి మిషన్ కోత కోసం అమ్ముకుంటే ఈ సంవత్సరం 1600, 1700. అట్లా ప్రతి దాంట్లోనూ పారదర్శకంగా కాకుండా అన్నీ వదిలేసి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, ఆల్ నర్సింగ్, ఏం నర్సింగ్, రోజువారీ ఒక కేసు అయిపోయేటప్పుడు ఇంకొక కేసు, పాత కేసు ఇంకోటి తీసుకొని చేయడం. అన్నిటికంటే మనం వంశీ గారి మీద పెట్టిన కేసు ఒకటి విచిత్రంగా ఉంటుంది. ఆయన గవర్నమెంట్ ఉండగానే ఆయన గవర్నమెంట్లో వంశీ గారికి పట్టాలు పంచారు. గత వారం రోజుల నుంచి పెడనపట్నంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైందని వైసీపీ కౌన్సిలర్ కటకం ప్రసాద్ ఆరోపించారు. గత వారం రోజుల నుండి పెడన పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైందని వైసీపీ కౌన్సిలర్ కటకం ప్రసాద్ ఆరోపించారు. గుడివాడ రోడ్లో గల డంపింగ్ యార్డు దగ్గర చెత్త రోడ్లపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, మున్సిపల్ కమిషనర్ అయితే విధులకు సరిగా హాజరు కాకుండా శానిటేషన్ గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. కమిషనర్ అధికారులపై పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో పెడన అధికారులు మాత్రం ముందున్నారు. పెడన ఆంధ్రప్రదేశ్గా పేరు ప్రఖ్యాతులు గాంచే విధంగా ఈ అధికారులందరూ కూడా చేస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా వాళ్ళు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడైనా కానీ పెడన పట్టణంలో ఉన్నటువంటి జనాభాకి ఆరోగ్యం కల్పించాలి, శానిటేషన్ కల్పించాలనే ఆలోచన పాలకులకైతే ఉంది కానీ అధికారులు సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నారు. కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ అధికారులని కంప్లైంట్ చేసి పైన అధికారులందరికీ కూడా తెలియపరిచి పెడన పరిస్థితి ఇలా ఉందని చెప్పి వాళ్ళ మీద పెడన పట్టణంలో ఉన్న అధికారులందరి మీద కూడా పై అధికారులకి కంప్లైంట్ చేయదలుచుకున్నాం. తప్పనిసరిగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మేము వార్డులో ఇబ్బందులు ఉన్నాయంటే సహకరించపోగా ఎక్కడ పనిచేస్తున్నారో ఏంటో కూడా తెలియని విధంగా అన్ని అబద్ధాలు చెప్తూ ఆ కమిషనరు విధులకు సరిగ్గా హాజరు కాకుండా ఎక్కడెక్కడో పనులు చేసుకుంటా ఉండి శానిటేషన్ అసలు కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. ఖచ్చితంగా పెడన పట్టణంలో ఒక వారం రోజుల్లోపు పై అధికారులకే కాదు పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా తెలియపరిచి, ఇది ఎందుకంటే పార్టీలతో సంబంధం లేదు, ఊరికి ప్రజలకి సంబంధించిన విషయం కనుక అందులో రాజీ పడేది లేదు. మా సాయశక్తులకు కృషి చేసి పెడన పట్టణాన్ని తీర్చిదిద్దడానికి ముందుంటామని తెలియజేసి కాలంగా శానిటేషన్ మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులు కటకం ప్రసాద్ గారు ఇప్పటి వరకు అన్ని విషయాల్లో తెలియజేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నారు డంపింగ్ యార్డ్ ఎలా ఉందో. ఒక పక్కన కరోనా విపరీతమైన వ్యాప్తి జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో శానిటేషన్ పట్ల మరింత శ్రద్ధ వహించి మరింత ఆరోగ్యకర పరిస్థితులకి సమకూర్చాల్సిన పరిస్థితుల్లో ఈ రకమైన శానిటేషన్ ఉండటం చాలా శోచనీయం. వెంటనే తగిన చర్యలు తీసుకుని శానిటేషన్ క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ప్రసాద్ గారు చెప్పినట్లుగా తగిన చర్యలు కూడా తీసుకునేందుకు కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.